ప్రైజ్ ద లార్డ్. అందరికీ కూడా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో నా వందనాలు తెలియజేస్తున్నాను. మరొకసారి ఇటు రీతిగా ఈ వీడియో రూపంలో మిమ్మల్ని కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ రోజున దేవుని మాటలు వినడానికి, శ్రద్ధగా ఆలకించడం కోసము ఇక్కడికి వీడియో చూడడానికి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసు నామములో నా వందనాలు తెలియజేస్తున్నాను. కొద్ది నిమిషాలు చిన్న ప్రార్థన చేసుకుని దేవుని యొక్క మాటలు మనము ధ్యానం చేసుకుందాము. ప్రార్థన. మహాపరిశుద్ధుడ, మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామాన్ని బట్టి స్తోత్రాలు, వందనాలు ప్రభువా. ఈ యొక్క సమయంలో మరొకసారి నీ పాద సన్నిధికి వస్తున్నాము. కొద్ది నిమిషాలు నీ మాటలు వినాలని మేము ఆశపడుచుండగా మీ బిడ్డలతో మీరు స్వయంగా మాట్లాడండి. వారికి కావాల్సినటువంటి ఆత్మీయ వర్తమానాన్ని వారికి అందించి ఆత్మీయంగా బలపరిచి విశ్వాసములో స్థిరపరిచి ప్రభువా నీ రక్షణ కొరకు సిద్ధపరచమని ప్రభువును రక్షకుడైన యేసు నామమును అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్లాడండి. మరి కొద్ది నిమిషాలు ఈ రోజున దేవుని మాటలు మనము ఆలకిందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయములో మనం చూసినట్లయితే మత్తయి సువార్త 27వ అధ్యాయము 24వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. పిలాతు అల్లరి ఎక్కువగుచున్నదే గాని తన వలన ప్రయోజనమేమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకుని జనసమూహము ఎదుట చేతులు కడుగుకుని, ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని, మీరే చూచుకునుడని చెప్పాను. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద క్యారెక్టర్ పిలాతును గురించి మనము ఆలోచించినప్పుడు, పిలాతు యేసుక్రీస్తు ప్రభు వారిని ఆ శిలువ మరణము నుండి, ఆ యొక్క శిలువ శిక్ష నుండి తప్పించగల సమర్థుడు. కానీ పిలాతు ఈ లోక సంబంధమైనటువంటి విషయాల గురించి ఆలోచించుకుని, ఈ లోక సంబంధమైనటువంటి భౌతికమైనటువంటి ఆలోచనల్లో ఉండిపోయిన కారణం చేత యేసుక్రీస్తు ప్రభు వారిని విడిపించలేనటువంటి పరిస్థితిలో పిలాతు ఉండిపోయాడు. ఎందుకంటే ఆనాడు జనుల యొక్క మాట వినాలి. కారణము తన అధికారము నిలవబడాలంటే జనుల యొక్క మాట పిలాతు విని తీరవలసిందే. ఆనాడు ఒకవేళ జనుల యొక్క మాట వినని పక్షాన పిలాతు తన అధికారము నుండి దిగిపోవలసినటువంటి పరిస్థితి వచ్చేది. కనుకన ఈ యొక్క పిలాతు ఒక సందిగ్ధంలో ఉన్నాడు. ఏంటి ఆ సందిగ్ధం అంటే, ఇదిగో ఈనాడు ఒక నిజాయితీపరుని, ఒక నిజమైన వ్యక్తిని, ఒక పాపము లేని వాడిని నేను శిక్షిస్తున్నాను. ఇది చాలా అన్యాయం అనే ఆలోచన తనలో ఉంది. తనలో మాత్రమే కాదు, తన భార్యలో కూడా అదే ఆలోచన ఉంది. అందుకనే పిలాతుకు కబురంపుతుంది, ఆ నీతిమంతుని జోలికి నువ్వు వెళ్ళవద్దని. అయితే పిలాతు మనుష్యుల యొక్క, లేకపోతే అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు, పరిసయ్యుల యొక్క ఆ యొక్క ప్రేరేపణలో, లేకపోతే దాన్ని ఏమని చెప్పాలంటే ఆ యొక్క ఫోర్స్లో ఆయన ఉండిపోయి ఏం చేయలేని పరిస్థితిలో ఆయన మిగిలిపోయినట్టుగా మనం చూడగలం. అయితే యేసుక్రీస్తు ప్రభు వారిని పిలాతు 5 సార్లు పరిశుద్ధ గ్రంథంలో తప్పించాలని ప్రయత్నం చేశాడు. ఆ శిలువ మరణం నుంచి ఏదో రకంగా యేసుక్రీస్తు ప్రభు వారిని తప్పించాలి అనే ఆలోచన పిలాతులో ఉన్నట్లుగా మనం చూడగలము. చూస్తే మొదటిసారి యోహాను సువార్త 18వ అధ్యాయం 31వ వచనంలో చూస్తే అక్కడ ఏమని చెప్తున్నాడంటే పిలాతు, యోహాను సువార్త 18వ అధ్యాయం 31వ వచనము, పిలాతు మీరు అతన్ని తీసుకుని పోయి మీ ధర్మశాస్త్రము చొప్పున అతనికి తీర్పు తీర్చండి. ఏమని చెప్తున్నాడు? ఇదిగో మీకు ఒక ధర్మశాస్త్రం ఉంది కదా, నేనే ఎందుకు తీర్పు తీర్చాలి, నేనే ఎందుకు శిలువ శిక్ష విధించాలి? మీకు మోషే ద్వారా దేవుడు మీకు ఒక ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు కాబట్టి ఆ ధర్మశాస్త్రం ప్రకారమే తీర్పు తీర్చవచ్చు కదా అని పిలాతు మొదటిసారి ప్రయత్నం చేశాడు. అయినప్పటికీ కానీ వారు పిలాతు మాటను ఏమాత్రం కూడా బేఖాతరు చేయలేదు. రెండవసారి హెరోదు దగ్గరికి పంపించాలనే ప్రయత్నం చేశాడు. లూకాసు సువార్త 23వ అధ్యాయము 7వ వచనం చూస్తే అక్కడ రెండవసారి యేసుక్రీస్తు ప్రభు వారిని శిక్షించకుండా మొదటిది ధర్మశాస్త్రాన్ని ఉపయోగించుకున్నాడు, రెండవది హెరోదు దగ్గరికి పంపించాలని ప్రయత్నం చేశాడు. లూకాసు సువార్త 23వ అధ్యాయము 7వ వచనము,
ఆయన హెరోదు అధికారం కింద ఉన్న ప్రదేశపు వాడని తెలుసుకుని హెరోదు నద్దకు ఆయనను పంపెను. హెరోదు ఆ దినములలో యెరూషలేములో ఉండెను. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు హెరోదు అధికారం కింద ఉన్నటువంటి ఆ యొక్క కాన్స్టిట్యుయెన్సీలో లేకపోతే ఆ ప్రాంతంలో ఉన్నాడు కాబట్టి అక్కడికి పంపిందాం అనే ఆలోచనతో హెరోదు వద్దకు పంపించాలని రెండవసారి ఆలోచించుకున్నాడు. పిలాతుకు చూడండి యేసుక్రీస్తు ప్రభువారి మీద ఎంత అభిమానమో. అంటే అది ఎలాగ చెప్పాలంటే అది భౌతికమైన అభిమానం అంతే. భౌతికమైనటువంటి ప్రేమ అంతే. ఒక మంచి వ్యక్తికి అనవసరంగా శిక్ష విధించాలి అనే ఆలోచన ఆయనలో లేదు. కారణం ఏంటంటే మనకైనా అంతే కదండీ! ఒక మంచి వ్యక్తి మన కళ్ళ ముందు అమాయకంగా కనిపిస్తుంటే, అయ్యో! ఎందుకు ఇంత ఘోరంగా నిందిస్తున్నారు వీడిని, ఎందుకు వీడిని శిక్షించాలి అని శిక్షించడానికి కొంతమంది ఇష్టపడరు. కొన్ని కొన్ని సార్లు పోలీస్ స్టేషన్‌లో గాని, లేకపోతే ఎక్కడైనా కోర్టుల్లో గాని మనం చూస్తే వ్యక్తిని పూర్తిగా నింద వేసిన వెంటనే, ఆ వ్యక్తి మీద కేసు పెట్టిన వెంటనే ఏం చేయరు, శిక్షించరు. కొన్ని రోజులు పరీక్షిస్తారు. సమయం పడుతుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారిని శిక్షించడానికి ఏమాత్రం కూడా పిలాతు అంగీకరించలేదు. మూడవసారి ఎలా తప్పించాలనుకున్నాడంటే, ఆయనను చిన్న శిక్ష వేసి, ఆయన యొక్క దీన రూపాన్ని అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా చూపించి, ఇదిగో ఇంత ఘోరంగా దీనంగా అయిపోయాడు కదా! ఇంకెంతకంటే దారుణంగా శిక్షించడము సబబు కాదు అని చెప్పి తప్పించాలని అనుకున్నాడు. యోహాను సువార్త 19 అధ్యాయం 5వ వచనంలో చూస్తే అక్కడ ఆ ముండ్ల కిరీటమును ఓదారంగు వస్త్రమును ధరించిన వాడై యేసు వెలుపలికి రాగా పిలాతు ఇదిగో ఈ మనుష్యుడు అని వారితో చెప్పాను. దీన వస్త్ర ఆ వస్త్రాలు చూపించాడు. ఆ దీన శరీరాన్ని చూపించాడు. ఆ రెల్లును పట్టుకున్నట్టు, లేకపోతే ఆ ముళ్ళ కిరీటం ఉన్నట్టు, లేకపోతే ఆ యొక్క వస్త్రధారణ, లేకపోతే కొరడాలతో కొట్టబడినటువంటి సందర్భము అదంతా కూడా వారికి చూపించి, ఇదిగో అయ్యయ్యో! ఎంత దారుణంగా శిక్షించానో చూసారా? ఇంతకంటే గొప్ప శిక్ష ఇంకేమైనా ఉంటదా? కాబట్టి ఈ శిక్షతో సరిపెట్టేసుకోండి. శిలువ మరణం దాకా వద్దు అని పిలాతు యేసుక్రీస్తు ప్రభువారిని తప్పించాలనేటువంటి ప్రయత్నము మూడవసారి చేశాడు. అప్పటికి గానీ వారి మనస్సులకి నెమ్మది రాలేదు. ఇంత శిక్షించినప్పటికీ గానీ వారు ఇంకా అనుకుంటున్నారు, ఇంకా ఇతనికి ఇంకా గట్టి శిక్ష వెయ్యాలి. యేసుక్రీస్తు ప్రభువారిని ఇంకా శిక్షించాలి అనే ఆలోచన వారిలోనికి వచ్చినప్పుడు పిలాతు అనుకున్నాడు, ఇదిగో నాకు ఒక అధికారం ఉంది. ఏమిటి ఆ అధికారం అంటే, ఇదిగో ఈ పస్కా పండుగ దినంలో నేను ఎవరో ఒకరిని ఖైదీని విడుదల చేయాలి. మనకు కూడా చూడండి ఆగస్టు 15 వచ్చినప్పుడు సత్ప్రవర్తన కారణం చేత కొంతమంది ఖైదీలను ఆ యొక్క సెంట్రల్ జైలు నుంచి విడుదల చేస్తూ ఉంటారు. అటువంటి అధికారమే పిలాతుకు ఉంది. కాబట్టి ఆ అధికారాన్ని ఉపయోగించుకుని ఎలాగో పస్కా పండగ వస్తుంది కాబట్టి, యూదుల పండగ అయినటువంటి పస్కా వస్తుంది కాబట్టి, ఈ పండగలో నేను యేసుక్రీస్తు ప్రభువారిని విడుదల చేస్తానన్నప్పుడు వారందరూ కూడా ఏమన్నారు తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు మాకు వద్దు గాని, బందిపోటు దొంగ అయినటువంటి తిరుగుబాటుదారుడైనటువంటి బందిపోటు దొంగ అయినటువంటి బరబ్బను మాకు ఇవ్వండి అని చెప్పేసి వారు కోరుకున్నారు. కాబట్టి ఇది నాలుగో ప్రయత్నం. నాలుగవసారి యేసుక్రీస్తు ప్రభువారిని తప్పించాలని ప్రయత్నం చేశాడు. కానీ ఏమాత్రం కూడా పిలాతు సక్సెస్ కాలేకపోయాడు. చివరగా ఏమీ చేయలేని స్థితిలో, దిక్కుతోచని స్థితిలో తన చేతులు తను కడిగేసుకుని ఏమంటున్నాడు? మత్తయి సువార్త 27 అధ్యాయము 24వ వచనంలో అంటున్నాడు అక్కడ పిలాతు అంటాడు యేసుక్రీస్తు ప్రభువారిని గురించి 27 అధ్యాయము 24వ వచనము. పిలాతు అల్లరి ఎక్కువగుచున్నదే గాని తన వలన ప్రయోజనం ఏమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకుని జనసమూహము ఎదుట చేతులు కడుక్కుని ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని మీరే చూసుకునుడని చెప్పాను. ఇంకా పిలాతు కూడా చేతులు ఎత్తేసి చేతులు కడిగేసుకున్నప్పుడు అక్కడ వాళ్ళు అంటున్నారు చూడండి, అందుకు ప్రజలందరూ కూడా వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండునుగా కానిరి. అప్పుడు అతడు వారు కోరినట్టు బరబ్బాను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువకు అప్పగించాను. అయితే పిలాతు చేతులైతే కడిగేసుకున్నాడు. ఇశ్రాయేలు ప్రజలైతే అక్కడ ఏమని చెప్తున్నారంటే ఆయన యొక్క రక్తము, ఆ యోధాజనం ఏం చెప్తున్నారు? ఆయన యొక్క రక్తము మా మీద మా పిల్లల మీద ఉండని యేసుక్రీస్తు యొక్క రక్తాపరాధ నింద
వారి మీద వేసుకుంటున్నారు. దాని కారణం చేత యెరూషలేము ప్రజలు యేసుక్రీస్తు సిలువ వేయబడినటువంటి కొన్ని సంవత్సరాలకే ఎంతో ఘోరమైనటువంటి యుద్ధం ఎదుర్కొన్నారు. ఎంతో ఘోరమైనటువంటి దాడిని ఎదుర్కొని అక్కడ రాతి మీద రాయి నిలవలేనటువంటి పరిస్థితి వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువారి ప్రవచనం అక్కడ నెరవేరినట్లుగా మనం చూడగలం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారిని పిలాతు ఎంతో తప్పించాలని అనుకున్నాడు గానీ తప్పించలేకపోయాడు. శిలువ మరణానికి అప్పగించారు. అది దేవుని చిత్తము. మనుష్య కుమారుడు రావలసిన విధంగానే వస్తాడు, పోవలసిన విధంగానే వెళ్ళిపోతాడు. కానీ అది ఎవరి వల్ల వస్తుందో అది వారికి శ్రమ అని పరిశుద్ధ లేఖనాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి ఆనాడు ఇస్కరియోతు యోధా కూడా ఆ తప్పుడు పనే చేసి 30 వెండి నాణాలకి యేసుక్రీస్తు ప్రభువారిని అమ్మి మరణం తెచ్చుకున్నాడు. కాబట్టి ఈ రోజున మనము యేసుక్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచి యేసుక్రీస్తు ప్రభువారిలో ఉన్నటువంటి గొప్పతనాన్ని మనం గ్రహించుకుని, ఇదిగో ఇక్కడ పిలాతు యేసుక్రీస్తు ప్రభువారిలో ఏ తప్పులు కనుగొనలేదు. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఏ మనుషుడు కూడా యేసుక్రీస్తులో ఎవరు కూడా తప్పులు కనుగొనలేదు. ఈ రోజున ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో, ఎవరైనా నా హిందూ సహోదరులు లేకపోతే ఎవరైనా చూస్తూ బైబిల్ని అపార్థం చేసుకుంటూ బైబిల్లో తప్పులు ఉన్నాయని అనుకుంటున్నారేమో. బైబిల్ని ఎప్పుడు అపార్థం చేసుకోవద్దు. దేవుడు పరిశుద్ధ లేఖనాలన్నీ కూడా నిజమైనవి, వాస్తవమైనవి. అయితే యేసుక్రీస్తు ప్రభువారిలో ఏదో దోషముని చూపించాలని చాలామంది ప్రయత్నం చేస్తున్నారు. అది ఏమాత్రం రైట్ కాదండి. అది తప్పు. యేసుక్రీస్తు ప్రభువారిలో ఎలాంటి దోషము కూడా లేదు. ఈ ప్రపంచము ఈ భూమి ఆవిర్భవించినప్పటి నుంచి కూడా దేవుడు ఈ భూమికి పునాదులు వేసినప్పటి నుంచి అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఎవ్వరు కూడా యేసుక్రీస్తు ప్రభువారిలో పన్నెత్తు తప్పు కూడా పట్టుకోలేకపోయారు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు నిరూపించగలడు అని సవాలు విసిరినటువంటి ఏకైక దేవుడే కానీ నరుడే కానీ ఎవరైనా ఉన్నారంటే అది యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. కాబట్టి ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క గొప్పతనాన్ని తెలుసుకుని యేసుక్రీస్తు ప్రభువారిని దూషించటం అని యేసుక్రీస్తు ప్రభువారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. యేసుక్రీస్తు ప్రభువారిని అపార్థం చేసుకోవడం మాని యేసుక్రీస్తు ప్రభువారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేయండి. పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు కొన్ని అభ్యంతరకరంగానే ఉన్నాయి బైబిల్లో. కానీ అవి నరులకు సంబంధించినవే. అది కేవలము నరమాతృలు చేసినటువంటి పాపములే తప్ప అది దేవుడు చేసిన పాపం కాదు. దేవుని భక్తులైనప్పటికీ కానీ పాపం చేస్తే దేవుడు ఊరుకోలేదండి. పరిశుద్ధ లేఖనాలలో దేవుడు తన బిడ్డలకైనా అన్యజనులకైనా ఒకటే రకమైనటువంటి తీర్పు ఇచ్చి చాలా ఘోరంగా శిక్షించాడు. కారణం ఏంటంటే వారు చేసినటువంటి పాపాన్ని బట్టి. కాబట్టి మా దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు పక్షపాతి కాదు. అందరి దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు అందరికీ దేవుడై ఉన్నాడు, అందరికీ ప్రభువై ఉన్నాడు. ఆయన ఎవ్వరి మీద పక్షపాతం చూపించేవాడు కాదు. ఈ క్షణాన నువ్వు వచ్చి ఆయన పాదాల దగ్గర పడి, ప్రభువా ఇదిగో నువ్వు ఇంత గొప్ప దేవుడవు, నా పాపాలు క్షమించడానికి నువ్వు సమర్థుడవు అని వచ్చి ఆయన పాదాల మీద పడి నువ్వు ప్రార్థన చేసావంటే నీ ప్రార్థన కూడా ఆయన వినడానికి సిద్ధంగానే ఉన్నాడు. ఆయన ఏమాత్రం కూడా ఆయన ఎవ్వరిని తోసివేయడు. ఎంత ఘోరపాపివైనా, ఎంత వ్యభిచారివైనా, ఎంత దొంగవైనా, ఎంత మోసగాడివైనా, నరహంతకుడివైనా, నువ్వెవడవైనప్పటికీ కానీ దేవుడి దగ్గరికి నువ్వు వచ్చావంటే యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి ఆయన నిన్ను క్షమించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారిలో తప్పులు పట్టుకోవడానికి మనం ప్రయత్నం చేయొద్దు. తప్పులెన్నివారు తండోపతండంబు లుర్విజనులకెల్ల నుండి తప్పులెన్నివారు తమ తప్పులు ఎరుగరు. విశ్వదాభిరామని వేమన గారు చెప్పినట్టు యేసుక్రీస్తు ప్రభువారిలో తప్పు లేదు, మనలోనే బోల్డు తప్పులు ఉంటాయి. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు కూడా అంటాడు, నీ ఎదుటివాడి కంటిలో నలుసు చూడటం కాదు, ముందు నీ కళ్ళలో ఉన్నటువంటి దూలాన్ని తీసుకోవడానికి ప్రయత్నించేయి. మనం ఇతరులకు తీర్పు తీర్చవద్దు. యేసుక్రీస్తు ప్రభువారికి అసలే తీర్పు తీర్చవద్దు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. నేను పరిశుద్ధుడుగా ఉన్న ప్రకారం మీరు కూడా పరిశుద్ధంగా ఉండండి అని చెప్పగలిగినటువంటి ధైర్యం ఉన్నటువంటి దేవుడు ఎవరైనా ఉన్నారంటే యేసుక్రీస్తు ప్రభువారే. కాబట్టి అటువంటి పరిశుద్ధ దేవుణ్ణి మనము దూషించడము అనేది చాలా భయంకరమైన పరిస్థితి. కాబట్టి మనము దేవుణ్ణి దూషించవద్దు. ప్రతి దేవుణ్ణి మనం గౌరవించాలి. అందరి పట్ల గౌరవము, మర్యాద, సహోదర భావం కలిగి మన దేశ ప్రజలందరూ కూడా
శుభ్రాతృత్వంతో ముందుకు కొనసాగాలని ఈ దేవుని మాటల ద్వారా మిమ్మల్ని హెచ్చరిక చేస్తున్నాను. నన్ను కూడా నేను హెచ్చరించుకుంటున్నాను. మే గాడ్ రిచ్లీ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. అందరికీ కూడా వందనాలు. చిన్న ప్రార్థన చేస్తాను. మహాగణుడ, మహోన్నతుడ, నీ మహోన్నతమైన నామాన్ని బట్టి నీకు స్తోత్రాలు, నీకు వందనాలు ప్రభువా. ఇదిగో పిలాతు జీవితాన్ని గురించి మేము విన్నాము. ఇదిగో పిలాతు యేసుక్రీస్తు ప్రభు వారిని ఎలాంటి తప్పు కూడా పట్టుకోలేకపోయాడు. పిలాతు మాత్రమే కాదు, ఆనాడు ఎంతోమంది యేసుక్రీస్తు ప్రభు వారు జీవిస్తున్న కాలంలో ఎంతోమంది ఎన్నో తప్పులు యేసుక్రీస్తు ప్రభు వారి మీద పట్టుకుందామని ఆలోచన చేశారు. ఎన్నో రకాలుగా నిందించారు, దూషించారు. కానీ వారిని నువ్వు ఏమాత్రం కూడా నిందించకుండా, బదులు దూషించకుండా నీ ప్రేమనే వారి మీద చూపించావు. ఇదిగో ఈనాడు కూడా సమాజంలో నీ మీద తిరుగుబాటు చేసేవారు, నీ మాటలను వ్యతిరేకించేవారు, పరిశుద్ధ లేఖనాలను అపార్థం చేసుకుని మానవ మనస్సుతోనే చదువుతూ, మనుష్య జ్ఞానంతోనే చదువుతూ, వారు ఏదో గొప్ప విషయాలు కనుగొన్నామని, బైబిల్లో ఏదో చెడు ఉందని ప్రచారం చేసేవారి మధ్య మేము ఉన్నాం ప్రభువా. అటువంటి వారిని దయతో మీరు క్షమించండి. పరిశుద్ధ లేఖనాలన్నీ కూడా పరిశుద్ధమైనవని, నీ మాటలు సమాజానికి ఎంతో ఉపయోగకరమైనవని, ఇదిగో ప్రభువా నీ మాటలు ఇదిగో చదువుట ద్వారా ప్రభువా ఎంతోమంది మహానుభావులు ప్రభువా మార్పు చెందారని మేము తెలుసుకోవడానికి నీ కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో తండ్రి, అందరూ మహానుభావులను, దొంగలను, వ్యభిచారులను, నరహంతకులను, ఇదిగో ప్రభువా పేరుగాంచిన వారిని, గొప్ప గొప్ప వారిని ప్రభువా నీ పరిశుద్ధ లేఖనాలు మార్చాయి, వారిని ఇన్స్పైర్ చేసేవి. ఇదిగో ఈనాడు ప్రభువా ఇంకా ఎంతోమందిని ఇన్స్పైర్ చేయడానికి నీ పరిశుద్ధ లేఖనాలు ఉండడానికి నీ కృపను అనుగ్రహించండి. నీ పరిశుద్ధతను వారికి కనపరచండి. కళల్లో, దర్శనాల్లో కనిపించి వారితో మాట్లాడి నీ కృపను అనుగ్రహించమని ప్రభువును రక్షకుడని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ లాడండి. వీడియో చూస్తున్న మీ అందరినీ కూడా ప్రభు మెండుగా దీవించునుగాక. వీడియో చూస్తున్న మీరు అందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ కామెంట్స్ మాకు తెలియచేయండి. మే గాడ్ రిచ్లీ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.